జనవరి 8 యోహాను సువార్త 1వ అధ్యాయము 14 నుండి 18 వరకు. వాక్యము శరీరధారి అయ్యాడా? అలాగైతే తన ప్రజలు తమ రోగములతో సహా ఆయనను తాకవచ్చు. ఎందుకంటే స్వయంగా ఆయనే శ్రమలు భరించి శోధించబడ్డాడు. ఆయన దేవుడు గనక సర్వశక్తిమంతుడు. అయినా మనతో అనుభూతి చెందగలడు, ఎందుకంటే ఆయన మానవుడు గనక. వాక్యము శరీరధారి అయ్యాడా? అలాగైతే ఆయన మన దైనందిన జీవితానికి పరిపూర్ణమైన మాదిరిని, ఉదాహరణను అందించగలడు. ఆయన మన మధ్య ఒక దేవదూతలాగానో లేక ఆత్మరూపంలోనో నడిచి ఉన్నట్లయితే మనం ఆయన్ని ఎప్పటికీ అనుకరించగలిగే వాళ్ళం కాదు. అయితే మనిషిగా మన మధ్య సంచరించాడు గనుక పరిశుద్ధతకు నిజమైన ప్రామాణికత ఆయన ఎలాగూ నడుచుకొనినో అలాగూ నడుచుకున్నటే 1 యోహాను 2:6. ఆయన దేవుడు గనుక పరిపూర్ణమైన మాదిరి. ఆయన మనిషి గనుక మన కోరికలకు సరిగ్గా సరిపోయే మాదిరి కూడాను. విశ్వాసులందరి ఆత్మీయ కొరతలను తీర్చేది క్రీస్తు ఒక్కడే. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి అని వ్రాయబడి ఉంది. యేసుక్రీస్తులో ఒక అనంతమైన సంపూర్ణత ఉంది. పౌలు భక్తుడు చెప్పినట్లు ఆయనందు సర్వ సంపూర్ణత నివసింపవలనని తండ్రి అభీష్టమాయను. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములైనవి. కొలస్సీ 1వ అధ్యాయము 19-20 వచనాలు, 2వ అధ్యాయము 3వ వచనం. కాలంలో గాని నిత్యత్వంలో గాని ఏ పాపికైనా అవసరమైన సమస్తము సమృద్ధిగా ఒక నిధిలో ఉన్నట్లు ఆయనలో గుప్తమై ఉన్నాయి. జీవము గల ఆత్మ ఆయన సంఘానికి ఇచ్చిన ప్రత్యేక వరం. ఒక గొప్ప వృక్షం తన వేరులో నుంచి అందించినట్లు విశ్వసించే కొమ్మలన్నిటికీ ఆయనలో నుంచి సారాన్ని, జీవాన్ని అందిస్తాడు. కనికరము, కృప, జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనలలో ఆయన సంపన్నుడు. క్రీస్తు సంపూర్ణతలో నుండి ప్రతి యుగానికి చెందిన విశ్వాసులందరికీ సమస్తము అందించబడ్డాయి. పాత నిబంధన కాలంలో వారికి అందుతున్నవన్నీ ఏ ఓటలో నుంచి అందుతున్నవి వారు స్పష్టంగా గ్రహించలేకపోయారు. పాత నిబంధన భక్తులు క్రీస్తును కేవలం దూరం నుండి చూశారే తప్ప ముఖాముఖిగా చూడలేదు. అయితే హేబేలు మొదలుకొని రక్షింపబడిన ఆత్మలన్నీ తాము పొందినవన్నీ యేసుక్రీస్తు నుండి మాత్రమే పొందుకున్నారు. మహిమలో చేరిన ప్రతి భక్తుడు తాను ఏమై ఉన్నాడో తనంతటి విషయంలో క్రీస్తుకు రుణస్థుడునని ఒప్పుకుంటాడు. తానే సర్వస్వమునై ఉన్నాడని యేసు నిరూపించి తీరుతాడు. ధ్యానం కోసం దేవుడు అనుగ్రహించే ప్రతి ఆశీర్వాదాన్ని క్రీస్తు అనే ఒక్క మాటలో క్లుప్తంగా చెప్పవచ్చు. ఆయనతో పాటు సమస్తము మనకు ఉచితంగా అనుగ్రహించబడింది. రోమా 8:32. దేవుడు మిమ్మును సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.